హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు మధ్యంతర భృతి 23% శాసనమండలిలో ప్రస్తావన. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల హక్కుల కోసం పీఆర్సీ ప్రకటన కోరుతూ శాసన మండలిలో చర్చ. ఉద్యోగుల సమస్యలు శాసన మండలిలో హైలైట్స్ అండి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మంగళవారం శాసన మండలిలో అయితే ప్రస్తావించారు. ప్రత్యేక ప్రస్తావన ద్వారా పీఆర్సీ అంశాన్ని సభ ముందుకు తీసుకువస్తూ ఇప్పటికీ కమిటీ ప్రకటన ఆలస్యం అవుతోందని. పీఆర్సీ కమిటీ అండి, 12వ పీఆర్సీ కమిటీ అమలయ్యి ఇప్పటికీ 15 నెలలు పూర్తయి ఉండాల్సిన నేపథ్యంలో ఇంతవరకు కమిటీ అనేది కమిషన్‌ని కూడా నియమించలేదన్నమాట. సో, ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కనీసం మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్‌ని ప్రకటించాలి అనైతే విజ్ఞప్తి చేయడం జరిగింది. పీఆర్సీ ప్రాధాన్యతపై ఎమ్మెల్సీ ఆందోళన. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారు ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు ఆలస్యం అవుతే ఉద్యోగులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. కనీసం 23% ఐఆర్ ప్రకటించాలన్న డిమాండ్‌ను ఉద్ఘాటించారు. ఇతర ఎమ్మెల్సీల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయండి. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని అయితే కోరారు. ఇక మధ్యంతర భృతి ఐఆర్ 23 కంటే తగ్గకుండా 23% కంటే తగ్గకుండా వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న అలవెన్స్‌లు విడుదల చేయాలని అయితే డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గారు మాట్లాడుతూ పత్తి రైతుల సమస్యలు ప్రస్తావిస్తూ వారి పేరుతో అధికారులు ఇబ్బందులు కలిగించడాన్ని ఈయన నిరసించారన్నమాట. ఇక ఉద్యోగుల పీఆర్సీపై వేచి ఉండే పరిస్థితి. 12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించకపోతే ఆర్థిక ప్రతికూలతలు మరింత పెరగవచ్చు అనేది అనేక మంది ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. సో, మరి పీఆర్సీ ప్రకటనకు ముందు ఇంటీరియం రిలీఫ్ ద్వారా ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. పెన్షనర్ల సమస్యలు కూడా చర్చకు రాగా వారి డీఏ బకాయిల చెల్లింపులు ఆలస్యం అవుతూ ఉండడంపై ఆందోళన వ్యక్తమైంది. ఉద్యోగ సంఘాల స్పందన. ఉద్యోగ సంఘాలు పీఆర్సీ ఆలస్యం వల్ల ఉద్యోగుల జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర వృత్తిని 23% నుంచి మరింత ఎక్కువ ప్రకటించి ఆర్థికంగా భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలు త్వరలో పెద్ద స్థాయి సమావేశం నిర్వహించి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం నుంచి చర్చలపై ఆశలండి. సో, నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు పీఆర్సీ ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, పెన్షనర్లకు అవసరమైన సదుపాయాలు అందించేలాగా ప్రభుత్వం చర్చలు జరుపుతుందనైతే విశ్వసిస్తున్నారు ఉద్యోగ పెన్షనర్లంతా కూడా. ఉద్యోగ పెన్షన్లు తమ బకాయిలు, వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ ప్రకటన, ఇంటీరియం రిలీఫ్ ఉద్యోగులకు ఆర్థిక భరోసాను అందించగలవని భావిస్తున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యోగుల సంఘాలు ఎమ్మెల్సీ వారి విజ్ఞప్తులను ముందుకు తీసుకెళ్తున్నారు. సో, ఈ మేరకు ఇంటీరియం రిలీఫ్ 23% కంటే ఎక్కువ మరింత ఎక్కువగా అయినా ప్రకటించి ఆర్థిక భరోసా కల్పించాలి అని అయితే డిమాండ్ చేశారండి. సో, ఈ మేరకు కీలక అంశాలన్నీ కూడా సభలో అయితే చర్చకు రావడం అయితే జరిగింది. దీనిపై ఇంకా ప్రభుత్వ స్పందన తెలియాల్సింది. సో, ప్రభుత్వం కూడా త్వరితగతిన ఉద్యోగ పెన్షన్ల సమస్యలను పరిష్కారానికై ప్రభుత్వం నుంచి చర్యలపై ఆశలైతే ఉన్నాయండి. ఉద్యోగ పెన్షనర్లు అయితే ఆశలు పెట్టుకొని ఉన్నారు. సో, మరి త్వరగా ప్రభుత్వం అయితే ఈ వెసులుబాటు కల్పించాలని అయితే కోరుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.